నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజహితం పౌర సరఫరాల శాఖ హమాలి సంఘం ప్రెసిడెంట్ హమాలి శ్రీనివాస్ గారు తన సొంత నిధులతోటి ఈరోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. తన సొంత కార్యాలయంలో వారిని కొన్ని తెలుసుకున్నాం. ముఖ్య అతిథిగా ఆటో సంఘం ప్రెసిడెంట్ మారయ్య గారు ఉన్నారు, అలాగే సాయి గారు, మహేష్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఆటో డ్రైవర్లందరూ కూడా తన సొంత నిధులతోటి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మొదట శ్రీనివాస్ గారిని అంటే తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది అనుభూతి? బాధగా ఉంది. కరోనా ఇంకెప్పుడు ఖతమవుతుందో అని ఉంది. కరోనా మొత్తం మన తెలంగాణ నుంచి సంపూర్ణంగా వెళ్ళిపోవాలని భగవంతుని కోరుతా ఉన్నా. అది కరోనా వచ్చినప్పటి నుంచి మన కేసీఆర్ గారు అన్ని పనులను వదిలి కరోనా అంతమొందించడమే తన పనిగా భావించి ఈరోజు ఆయన చేస్తున్న కృషి చాలా అభినందనీయం. ప్రపంచ దేశాలు కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద తెలంగాణనే వాళ్ళు దిక్సూచిగా తీసుకుంటా ఉన్నారు. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ అవలంబిస్తున్న విధానం మనం కూడా అవలంబించి దాని నుంచి బయటపడాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ విధంగా ఉన్న ముఖ్యమంత్రి మాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. మొత్తం మీద ఇవాళ ఆటో వాళ్ళందరికీ సొంత నిధులతో ఇచ్చారు కదా, వాళ్ళ నుంచి అభిమానం ఎలా అనిపిస్తుంది? నాకు ఆటో వాళ్ళు రికార్డ్ దగ్గర డొక్కాడని పరిస్థితి వాళ్ళది. అటువంటి పరిస్థితుల్లో గత నెల 40 రోజుల నుంచి వాళ్ళు ఎటువంటి ప్రోత్సాహం లేకుండా కిరాయిలు కొట్టుకుంటే బతికే వాళ్ళు అది లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి నాకు దృష్టికి శ్రీ మారయ్య గారు తీసుకొచ్చినప్పుడు నాతో అయిన విధంగా వాళ్ళకి సహాయ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు దాదాపుగా 200 మంది ఆటో కార్మికులకు కూడా నేను నిత్యావసరం అందించడం జరిగింది. ఇది కూడా చాలా తక్కువనే అనిపిస్తూ ఉంది. ఈ కరోనా తొందరగా నయమై వాళ్ళు ఫీల్డ్లోకి పోతేనే వాళ్ళు ధైర్యంగా సంతోషంగా బతుకుతారు తప్ప మేమేదో ఉడతా భక్తిగానే సాయం చేస్తున్నాం, ఏదో ఇది మేము పూర్తిగా ఇస్తున్నామని మేము అనుకోవడం లేదు. వాళ్ళకు లాక్డౌన్ 29 వరకు కూడా పొడిగించారు కదా, ఈ పరిణామాలను పురించుకొని ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఎలా ఉంది? లాక్డౌన్ పొడిగించారు కానీ మేము కేసీఆర్ దృష్టికి తీసుకోబోతున్నాం. లాక్డౌన్ అనేది 29 తారీఖున ఉంది. మామూలుగా కొన్ని ప్రైవేట్ వెహికల్ కూడా మామూలుగా అంటే ఆటో వాళ్ళకు మీరు పర్మిషన్ ఇచ్చినట్టయితే ఒకరిద్దరు పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళని డ్రాప్ చేసుకుంటే వాళ్ళకి ఇంత గిట్టుబాటు అవుతుంది. కాబట్టి దీన్ని మినించాలని చెప్పి మాత్రం నేను కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా. 29 వరకు చెప్పండి మారయ్య గారు. మొత్తం మీద చూసినట్టు ఆటో డ్రైవర్స్ అంటే ఖచ్చితంగా రోజు వేతనం చేస్తేనే వాళ్ళ యొక్క కుటుంబం నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 44 రోజులు ఈ రోజుతోటి ఎలా ఉంది? వారికి ఎలాంటి సహకారాలు అందిస్తున్నారు? ఈరోజు కరోనాతోటి రాష్ట్రంలో మొదటి వరుసలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరంటే కార్మికులలో ఆటో రంగమే. ఆటో రంగం వాళ్ళు దినసరి కూలి కంటే దీనమైనటువంటి రంగం ఇది. ఎందుకంటే దీనికి ఒక యజమాని ఉండడు, ప్రభుత్వం నుంచి సహకారం ఉండదు, ఇక్కడ స్థానికంగా కూడా పెద్ద సహకారం ఉండదు. వివిధ జిల్లాలలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉంటారు. హైదరాబాద్ నగరంలో వీళ్ళకు స్థానిక లీడర్లతో సంబంధాలు తక్కువ ఉంటాయి. అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ఇట్లా మా ఆర్గనైజేషన్ ద్వారా ఇలా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మల్లపూర్ డివిజన్లో అమాల్ సీన్ అన్న గొప్ప మనసుతోటి ప్రత్యేకంగా ఫస్ట్ ఆటో డ్రైవర్లకు మొదలు పెట్టినటువంటి వ్యక్తి అమాల్ సీన్ అన్నకు మేమైతే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ తరపున రాష్ట్ర కమిటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఎజెండా ఆటో కార్మికులకే నిజమైనటువంటి పేదలు వీళ్ళకి ఎక్కడి నుంచి ఏమందాయనే ఉద్దేశంతో చెప్పంగానే భారీ ఎత్తున ఇప్పటికి ఇది 3వ అనుకుంటా అన్న సొంత డబ్బులతోటి సొంత నిధులతోటి పెట్టినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి సీనన్నగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అనేక మంది అనేక కోట్ల వ్యాపారాలు చేస్తున్న కూడా ఎవరు ఇట్లా ముందుకు వస్తలేరు. రెండోది మా ఆటో సంఘంగా ప్రభుత్వానికి కూడా మా డిమాండ్ ఒకటే, రేషన్ కార్డు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది 29 దాకా పెంచడం కారణంగా అనేక ఇబ్బంది పడుతుర్రు. గ్రీన్ జోన్లలో కొంత రిలీజ్ చేసిర్రు, కానీ రెడ్ జోన్ ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాదులో ప్రత్యేకంగా మన సీఎం కేసీఆర్ గారు లాయర్లకు ఒక 25 కోట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడు. అదే పద్ధతిలో ఆటో కార్మికులను కూడా వీళ్ళకి స్పెషల్గా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, వీళ్ళు గ్రామాలకు పోలేని పరిస్థితి వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎవరు అంటే దాతలు వాళ్ళు ముందుకొచ్చి అంతో కొంత పార్టీ టీఆర్ఎస్ సహకారంతో ప్రభుత్వం పిలుపుతోటి కొంత సహకారం అందుతుంది, మేము కాదంటలేం. కానీ ఇంకా కింది స్థాయిలో అందని వాళ్ళు ఇంకా పొడిగించడం వల్ల ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు మన సీనన్న చెప్పినట్టుగా వీళ్ళకి ఏదైనా ఒక కండిషన్ పెట్టి ఒక తక్కువ ఇంతమందినే ఎక్కించుకోవాలని చెప్పి కండిషన్ పెట్టి రిలీజ్ చేసినట్లయితే వాళ్ళ రెక్కల కష్టం వాళ్ళు చేసుకొని బతుకుతారు, వాళ్ళ జీవనం కొనసాగుతుంది. ఇది ఇట్టనే ఉండడం వలన లేదా ప్రభుత్వం అన్న ఏదన్నా సహాయం రావాలి. దాతలు అనేటోళ్ళు ఇప్పుడు అన్న స్థానికంగా చాలా చేసిండు, ఇట్లా అన్ని చోట్ల 2 కిలోలు 3 కిలోలు ఇస్తారు. మనం ఇచ్చి 40 రోజులు దాటిపోయింది. ఇచ్చే 2-3 కిలోలతోటి దాతలు ఇచ్చేతో వాళ్ళు మొత్తం బతకరు. ఇది ప్రభుత్వం కొంచెం ఆలోచన చేయాలని చెప్పి కూడా మా ఆటో యూనియన్ తరఫున మేము ప్రభుత్వానికి సీఎం గారికి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి కూడా చాలా ప్రయత్నం చేసినాం.
ఇంకా కూడా కేసీఆర్ గారు కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఎందుకంటే లక్షల మంది ఈ నగరంలో వివిధ జిల్లాలకి వెళ్ళి వచ్చి బతున్న వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా బతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా మన వలస కూలీలకు ప్రభుత్వం ఆదుకుంది, మరి అట్లనే ఆటో వాళ్ళకు కూడా ఆదుకోవాలి. రేపు పొద్దున ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేది, ప్రభుత్వానికి అన్ని రకాలుగా ట్యాక్సీలు కట్టేది మరి ఆటో రంగమే. మరి ప్రైవేట్ ఫైనాన్సర్లు ఇలా హైదరాబాద్లో ఒక 100 మంది ఉన్నారు, 1000 మంది దాకా ఉంటారు. వాళ్ళ నుంచి మిత్తి తీసుకున్నారు, వాళ్ళ నుంచి కోటీశ్వర్లు అయ్యారు. కానీ ఇలా ఆటో డ్రైవర్లు ఎవరు పట్టించుకోలే. ఫైనాన్సర్లు కానీ షోరూమ్ వాళ్ళు కానీ ఎవరు పట్టించుకొని ముందుకు రాలే. ఇలా వాళ్ళు వదిలేశారు. రేపు వీళ్ళు మళ్ళీ ఫైనాన్స్ రికవరీలో ముందుకు వస్తారు. అప్పుడు మా సంఘాలుగా మేము కూడా ఏదో చూపిస్తాం. ఎవరు కూడా ముందుకు వస్తలేరు. రేపు డబ్బులు కట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉంటారు. ఫైనాన్షియల్ కూడా వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు. కనుక ఆటో కార్మికులను ప్రభుత్వమే ముందుకు వచ్చి ఆదుకోవాలని చెప్పి మేము టీఆర్ఎస్కి ఆటో యూనియన్గా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి కట్ట నాగరాజు గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం మీ అనుభూతి ఎలా ఉంది? ఇది నిజంగా కూడా గొప్ప విషయము. ఈ మొట్టమొదటి మారయ్య గారు అన్నట్టుగా మొట్టమొదటి ఆటో కార్మికుల మీద పైన స్పందించి వెంటనే ఆర్థిక సాయం కానీ మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ మా మిత్రుడైనటువంటి హమాలి సీనన్న చేయడం జరిగింది మల్లాపూర్లో. ఈ మొత్తం ఉప్పల్ నియోజకవర్గం 10 డివిజన్లలో కూడా ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున జరగలేదన్నది వాస్తవం ఇది. సో ఈరోజు మా సీను, మా మిత్రుడైన ఇతను ఈ ఆటో రంగమే కాకుండా వలస కార్మికులకు మరి ఇతరత్ర అందరికీ కూడా అతను చాతినంత సాయం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు ఎస్పెషల్గా మాకు సంతోషం కలిగించిన విషయం ఏంటంటే ఎక్కడో ఉన్నటువంటి వేరే పార్టీ జెండా కింద ఉన్నటువంటి ఒక ఆటో యూనియన్ సంఘము స్వచ్ఛందంగా వాళ్ళే మా యొక్క కార్యక్రమాలను చూసి ఈరోజు మా దాంట్లో టీఆర్ఎస్కేలో మారయ్య గారి ఆధ్వర్యంలో మా హమాలి సీనన్న గారి ముందు వాళ్ళు జాయిన్ అవ్వడం అనేది చాలా శుభ పరిణామం. మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజులలో 29 దాకా ఉంది కదా, మరి మీరు ఏమైనా స్వచ్ఛంద సంస్థలతో కలిసి ముందుకెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? మేము 29 వరకు కేసీఆర్ గారు ఏదైతే అవలంబిస్తూ ఉన్నారో దాని ద్వారా మాకు అంతమవుతుంది అనే నమ్మకంతో ఉన్నాం. అంతమవుతుంది కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. మేము ఆ తారీఖు వరకు కూడా 29 వరకు కూడా మాతోటి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మాకు ఉన్నటువంటి కొంతమందిని కోఆర్డినేషన్ చేస్తూ మేము అక్కడక్కడ కొంతమంది ఎవరైతే టెస్టులకు పోకుండా ఇంకా ఏదైతే వ్యాపింపజేస్తూ ఉన్నారో దాన్ని గుర్తించే పనిలో ఉన్నాం. వాళ్ళని కూడా గుర్తించి ప్రభుత్వానికి అప్పచెప్పి ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా మేము ఆర్గనైజేషన్ ద్వారా మేము ఆ ప్రయత్నాలు చేస్తాం. చూసినట్టయితే ఉన్నవాళ్ళు కార్లలో, ఇంకా కొంతమంది సొంత వెహికల్లో వెళ్తారు. ఇక్కడ కష్టపడేది మొత్తం ఏం లేని వాళ్ళు ప్రజెంట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాలని కూడా వెళ్ళని పరిస్థితి. మరి ఈ సందర్భంలో కొన్ని ఆటోలను రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. దీని మీద మీ స్పందన ఎలా ఉంటుంది? అదే అడుగుతా ఉన్నా, ఇప్పటిదాకా చెప్పింది అదే. ఆటోని కొద్దిగా పరిమితంగా, ఆల్రెడీ డ్రైవర్ బయట ముంగట్నే ఉంటాడు కాబట్టి వెనక 3 కూకునే దగ్గర 2 కూకునే పర్మిషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు దాని దగ్గర వేతనం తీసుకుంటూ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు అందరూ బస్సు ఉంటే బస్సులో వెళ్ళే 1000 ప్రయాణికులు ఇవాళ ఇంటి పట్టునే ఉంటూ ఉన్నారు. వాళ్ళకి ఇవాళ పని చేసుకోమని అవకాశం కల్పించిన గవర్నమెంట్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లేదు. అప్పుడు ఆటో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టయితే 3 కూకునే జాగాలు 2 నూక పెట్టుకొని అయినా వాళ్ళ గమ్యస్థానానికి తెలుసు, వాళ్ళు ఇచ్చిన రూపాయితో వాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ విధంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దీన్ని దృష్టిలోకి తీసుకొని మన గ్రేటర్ హైదరాబాద్ రెడ్ జోన్లో ఉన్నా సరే వాళ్ళు ఉన్న ఏదైతే శానిటరీ కానీ మాస్కులు కానీ వాళ్ళు శుద్ధిశుభ్రత పాటిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. మీరు చేస్తారు ఆటో వాళ్ళు కూడా. ప్రతిసారి కూడా అన్నిటికీ ఇవాళ ఏది అత్యవసరంగా అంబులెన్స్ ఓన్ జాగాలో కూడా ఆటో పోయి వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ అప్పై చెప్పే వృత్తి ఆటో వాళ్ళది. కాబట్టి ఇవాళ వాళ్ళకి రెడ్ జోన్లో వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వని చెప్పి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి హమాలి శ్రీనివాస్ గారు ఈరోజు కొంతమంది ఆటోలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి చాలా సంతోషంగా ఉంది. కరోనా ఉండడం వల్ల చాలా బాధాకరమే. ఇది త్వరగానే పోతుంది అన్నట్టుగా మాట్లాడారు. అలాగే మారయ్య గారు చెప్పినట్టు విధానికి వస్తే ఎవరైతే ఉన్నారో అత్యధికంగా మా ఆటో వాళ్ళు ట్యాక్సీ పే చేస్తాము, మరి మా వాళ్ళు చాలా కట్టుదిట్టమైన పరిస్థితులు వాళ్ళందరూ కూడా స్వచ్ఛంద సంస్థల్లో వచ్చి కాపాడాలని చెప్పారు. అలాగే కట్ట నాగరాజు గారు చెప్పిన విషయాలన్నీ కూడా మనం చూస్తాం. విత్ న్యూస్ కెమెరామెన్ రాజుతో మిషోరీస్ దండో. మన హమాలి సివిల్ సప్లై యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్మికులందరూ బాంధవుడే. ఇంత కరుకాలంలో నిత్యం ఏదో ఒక రంగ కార్మికులకు కానీ పేద ప్రజలకు కానీ ఈ వచ్చిన కాంచెల్లి ఇంత గొప్పగా రాష్ట్రంలో ఎవరు చేయకపోవచ్చు నాకు తెలిసి అయితే ఎవరు చేస్తలేరు కూడా. మీరు కూడా మంచిగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఈ కరుకాలంలో మనకి ఇంత ఆపదగా ముందుకు వచ్చిన వ్యక్తి మనకు దొరికిందంటే మీరు అదృష్టంగా భావించి ఎల్లకాలం మేము అన్నెమ్మటి మీరు, మీ ఎమ్మటి అన్న, మీ ఇద్దరెమ్మటి మేము తప్పకుండా ఉంటాం. నేనైతే మారయ్య రాష్ట్ర అధ్యక్షుడు నాచారంలో ఉంటాం, మీ అందరికీ తెలిసే ఉంటాను. సరిగా జైన్ కావడం అనేది శుభపరిణామం మీ అందరికీ, అశోక్ నగర్ ఆటో డ్రైవర్లందరికీ.
టీఆర్ఎస్ కేవీ తరఫున స్వాగతం సుస్వాగతం. మరి అందులో ఇలా శ్రీరణ నాయకత్వంలో శ్రీరణ పిలిపించి ఇటు చేయనిగా కాకుండా మీ కష్టాలు నష్టాలు అన్నీ చూసి మీకు మరి నిత్యావసర సరుకులు ఇచ్చి నువ్వు ఆర్థికంగా ఆదుకున్నందుకు మన ఆటో డ్రైవర్లు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ ఆటో డ్రైవర్లు అందరి తరఫున శ్రీరణకు మరొకసారి అభినందనలు. మరి నా తోటి పనిచేస్తాడు. స్థానికంగా మన సాయి ఇక్కడనే ఉంటాడు, మన నాచార మల్లపూలనే. ఏ బాధ ఉన్నా సాయి కూడా తెలియజేస్తే ఎమ్మటే అన్న బిజీగా ఉన్నా అన్న కూడా తెలియజేస్తాడు. మరి మీరందరూ ఈ బాధలకి వెళ్ళి బయటపడిన తర్వాత ఐడి కార్డు రిసీవ్ చేపిస్తూ మన యూనియన్ అవి అన్న నాయకత్వం మరో రోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఎమ్మెల్యే నుంచి. అందులో మనకు 5 లక్షల ప్రమాద బీమా ఉంది. అందులో ఏ డ్రైవర్కి ఏ నష్టం జరిగినా ఏ కష్టం జరిగినా తప్పకుండా ఏదైనా పొరపాటున ఏమైనా జరిగినా 5 లక్షల రూపాయలు వస్తాయి. మరి మీ ఎంతవరకు తెలుసో కానీ మనం అనేక మందికి ఇప్పించడం జరిగింది. ఇక్కడ మొన్న మౌలాలి కానీ మన నర్కాజిగిరి కానీ ఇక్కడ ఈసీఎల్ కానీ అనేక చోట్ల ఇప్పించినాం. మన ఏరియాలో కూడా ఏదైనా ఇబ్బంది జరిగినా ఇప్పిద్దాం. తప్పకుండా మీకు టీఆర్ఎస్ కేవీ అండగా ఉంటుంది. అందులో స్థానికంగా శ్రీరన్న ఎప్పుడూ అండగుంటడానికి కూడా సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలు